ఇరాన్ పోర్ట్లో భారీ పేలుడు. కారణం ఏంటంటే ఇరాన్ నగరంలో ఒకవైపు ఉద్రిక్తలు కొనసాగుతుండగా బందర్ అబ్బాస్లోని ఒక భవనంలో శనివారం భారీ పేలుడు సంభవించింది. నగరంలోని బౌలేవాడ్ ప్రాంతంలో 8 అంతస్తుల భవనంలో పేలుడు సంభవించినట్టు స్థానిక మీడియా తెలిపింది. ఈ పేలుడుకు భవనంతో పాటు పలు వాహనాలు, దుకాణాలు ధ్వంసమయ్యాయి. ఈ దుర్ఘటనలో పలువురు గాయపడినట్లు తెలుస్తుంది. ఈ పేలుడు గల కారణాలు తెలియాల్సి ఉంది. దీని ప్రభావంతో సమీప నివాస భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ నేవీ కమాండర్ లక్ష్యంగా ఈ దాడి జరిగినట్టు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగుతుంది. స్థానిక మీడియా మాత్రం వాటిని ఖండించింది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఉన్న నేపథ్యంలో ఈ పేలుడు జరగడం కలకలం రేపింది. బందర్ అబ్బాస్ నౌకాశ్రయం హార్మోజ్ జలసంధిలో ఉంది. ఇరాన్, ఒమన్ల మధ్య ఇది కీలక జలమార్గం ఉంది. ప్రపంచ చమురు రవాణాలో 5వ వంతు ఈ మార్గం ద్వారానే సరఫరా అవుతుంది. గత ఏడాది ఏప్రిల్లో కూడా బందర్ అబ్బాస్ సమీపంలోని పోర్ట్లో భారీ పేలుడు సంభవించిన ఘటనలో వందలాది మంది గాయపడినట్లు అప్పుడు ఇరాన్లోని మీడియా వెల్లడించింది. అయితే ఇప్పటికే ఇరాన్ దిశగా అమెరికా యుద్ధ విమానాలు చేరుకుంటుండగా ఇరాన్ కూడా హార్ముజ్లో నౌకాదళ విన్యాసాలు చేయనున్నట్లు ప్రకటించింది.